Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film Darling. First thing first, మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే ఓకే భయ అంతే. అండ్ మూవీలో కూడా చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందు మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి భయ్య, మెయిన్గా అపరిచితుల్లో మన విక్రమ్ గారికి 3 పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి కదా, అంటే అది స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది కదా, సేమ్ అదే కాన్సెప్టే. ఏమంటే ఇక్కడ హీరోకి ఉండదు, అంటే హీరోయిన్ని నబ్బా నటేష్ గారు ఉన్నారు కదా, ఆమెకి ఆ ప్రాబ్లంతో ఉన్న ఆమెని మన ప్రియదర్శిని గారు పెళ్లి చేసుకున్న తర్వాత, అంటే ఒక వైఫ్కి అలా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా స్ట్రగుల్ అయినారని ఈ మూవీలో చూడడం జరిగింది. అండ్ అది కూడా ఈ మూవీలో అది కూడా ట్రైలర్లోనే అర్థమైపోతుంది. అండ్ బేసికల్లీ మూవీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కొంచెం ఎంగేజ్ అన్నా చేయాలా, లేదంటే కామెడీ పర్సనాలిటీ కన్నా ఉండాలా. కానీ మూవీలో ఏమైందంటే చాలా వరకు డ్రాగ్ ఫీలింగ్ వస్తుంది అండ్ చాలా బోర్గా వెళ్తూ ఉంటుంది. అండ్ ఒక్కొక్క టైంలో అయితే మన ప్రియదర్శిని గారి అసలు ఏం ఉండదు అనిపిస్తుంది. అసలు మనం ప్రియదర్శిని మూవీస్లోనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ. అసలు ఈ మూవీలో అయితే కామెడీ అనేది అసలు లేదు భయ్య. అసలు ఎక్కడో ఒక 2-3 చోట్ల అలా నవ్విస్తుందేమో కానీ ఇంకా మిగతా చోట్ల అయితే ఏదో వెళ్తాంది అన్నట్టు మాదిరి వస్తుంది. అది కూడా ఫ్లోలో కూడా వెళ్ళదు. అండ్ ఒక చోటైతే హీరోయిన్ గురించి చూపిస్తారు, మళ్ళీ ఇంకొంచెం తర్వాత మళ్ళీ హీరోయిన్దే, అంటే ప్రాబ్లం చుట్టూ, అంటే ప్రాబ్లం ఫేస్ చేసేది ఎవరు, మన హీరో. కానీ హీరోని చూపిరు, మెయిన్గా హీరోయిన్తోనే ఫోకస్ పెట్టి ఆమెతోనే నడపడం అనేది చాలా బాగాలేదు. అండ్ మెయిన్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మెయిన్గా మన హీరోయిన్ ఆ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ని చూపించడంలో 3 phases ఉంటాయి కదా, ఆ 3 phasesని కూడా ఆమె సక్సెస్ఫుల్ అయితే అంత బాగా యాక్టింగ్ చేయలేదు భయ్య. ఎందుకంటే అంటే వేరియేషన్స్ని చూపించడంలో ఫెయిల్ అయిందని చెప్పాలా, అది పరిస్థితి. అంటే ఇప్పుడు రెమో క్యారెక్టర్ అనుకోండి, ఆ రెమో క్యారెక్టర్ కూడా ఉంటుంది, ఆ రెమో క్యారెక్టర్ని కూడా ఓకే, ఇంకా మిగతా 2 క్యారెక్టర్స్ అయితే అంత ఓకే లేవు, ఏదో వెళ్తానన్న ఫీలింగ్ తప్ప ఇంకా మిగతా అయితే లేదు. అండ్ లాస్ట్లో వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళు లాస్ట్ సక్సీడ్గా బాగా కాపురం చేసుకున్నారు లేదనేది మూవీ ప్లాట్ బాగానే ఉంది. ఒక టైం వాచ్, అంటే ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రం ట్రై చేసినారు, ఇట్స్ గుడ్. కానీ ఇంకొంచెం ఏమన్నా పెట్టింటే బాగుంటుంది అనిపిస్తుంది భయ్య, అంతే. అండ్ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్, మన ప్రియదర్శిని గారు అయితే ఆయన 100% ఇచ్చినారనిపిస్తుంది. ఇంకా నబ్బా నటేష్ గారిది అయితే ఓకే అంటే చెప్తున్నా కదా, ఆ పర్సనాలిటీ వేరియేషన్స్ చూపించడంలో చాలా ఫెయిల్ అయిపోయిందని చెప్పాలా. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే అందరికి కూడా స్కోప్ లేదని చెప్పుకోవాలా. అంటే కామెడీ వర్క్ అయినా కానీ ఏదైనా కానీ ఏదో డైలాగ్ ఎవరు చేసినామా అయిపోయింది అన్నట్టు మాత్రం ఉంది, కానీ ఎక్కడ కూడా అంత హైలైట్ అయితే లేదు. అండ్ మెయిన్గా లాస్ట్ క్లైమాక్స్ దగ్గర అయితే ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే మాదిరి ఒక గర్ల్స్ గురించి ఒక ఎమోషనల్ డైలాగ్స్ ఉన్నాయి. అండ్ మన ప్రియదర్శిని గారిది కూడా ఉంది, ఇట్స్ గుడ్. లాస్ట్ క్లైమాక్స్ ఒక్కటే, మిగతా అంతా కూడా డల్లే. ఇంకా కమింగ్ టు బీజమ్స్ అండ్ మ్యూజిక్ అయితే బీజం అయితే ఓకే అనిపించింది. ఇంకా మ్యూజిక్ అయితే మనం చెప్పాల్సిన అవసరం అసలు ఏం బాగాలేవు. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే పర్సనల్గా 3 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. అది కూడా మన ప్రియదర్శిని గారు నటించిన దానికి ఇంకా కొన్ని ఉన్నాయి, దాని కోసం నేను 3 ఇచ్చినాను. అండ్ ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ అందరి కోసం, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.